భయ్య ప్రెసెంట్ తమిళనాడుకి సౌత్ ఈస్టర్న్ టిప్ లో ఒక చిన్న ఐలాండ్ ఉంది. దాని పేరు పమ్మన్ ఐలాండ్. దీనిని ప్రేమగా మన వాళ్ళు రామేశ్వరం అని కూడా అంటారు. ఆ రామేశ్వరం లాస్ట్ టిప్ వచ్చేసి ధనుష్కోటి. ఆ ధనుష్కోటి నుంచి మనం చూస్తే అద్భుతమైన సముద్రం విజువల్స్ తో పాటు మనకి అదృష్టం ఉండి సీజన్ కనుకరిస్తే అక్కడక్కడ శాండ్ బ్యాంక్స్ కనబడతాయి. దీనినే మన వాళ్ళు సాక్షాత్తు రాములు వారు రామాయణంలో రావణాసురుణ్ణి సంహరించడానికి కట్టించిన రామ్ సేతు అని నమ్ముతుంటారు. కానీ అదే మీరు గూగుల్లోకి వెళ్ళి బ్రిడ్జ్ కనెక్టింగ్ ఇండియా అండ్ శ్రీలంక అని కొడితే రామ్ సేతు అని కాదు, ఆడమ్స్ బ్రిడ్జ్ అని వస్తుంది. ఇంతకీ అలా ఆడమ్స్ బ్రిడ్జ్ అని ఎందుకు వస్తుందంటే కొన్ని ఇస్లామిక్ ఇంకా క్రిస్టియన్ ట్రెడిషన్స్ లో ఆడమ్ కి సంబంధించిన ఒక స్టోరీ ఉంది. అందులో ఈ బ్రిడ్జ్ గురించి ఒక హింట్ ఇచ్చారు. మరి అది నిజంగా ఆడమ్స్ బ్రిడ్జేనా లేదా మ్యాన్ మేడ్ రామ్ సేతువా అనే ప్రశ్న తెలుసుకోవడానికి 2007 లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ బ్రిడ్జ్ మీద స్టడీ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దాంతో పబ్లిక్ కి ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ బ్రిడ్జ్ అనేది మ్యాన్ మేడ్ కాదు, ఒక న్యాచురల్ ఫార్మేషన్. అంటే అది రాముల వారు కట్టించింది కాదని అర్థం. ఈ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ తర్వాత రిలీజియస్ గ్రూప్స్ ఇంకా అపోజిషన్ పార్టీస్ నుంచి గవర్నమెంట్ మీద హెవీ బ్యాక్లాష్ వచ్చింది. అదే టైంలో హఠాత్తుగా ఏఎస్ఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని వెనక్కి తీసేసుకున్నారు. దానివల్ల మనకి మెయిన్ గా క్రియేట్ అయ్యే ప్రశ్న, నిజంగా ఈ బ్రిడ్జ్ రాముల వారు కట్టించిన రామ్ సేతుయేనా? ఒకవేళ కాదంటే ఏఎస్ఐ వాళ్ళు ఎందుకు ఆ రిపోర్ట్ ని వెనక్కి తీసేసుకున్నారు? ఒకవేళ అది న్యాచురల్ ఫార్మేషన్ కాదు, మ్యాన్ మేడే అనుకుంటే ఆడమ్ కదేంటి అనే క్వశ్చన్స్ వెనుకున్న థియరీస్ తెలుసుకోవాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత మీరు ఒక కొత్త కోణంలో ఆలోచించడం మొదలు పెడతారు. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఆడమ్ వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ ఇస్లామిక్ ఇంకా క్రిస్టియన్ ట్రెడిషన్స్ లో ఈ కథ అనేది ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. సో రెండింటిని కలిపి ఒక ఓవర్ వ్యూ లాగా చెప్తాను. దేవుడు ఆడమ్ అనే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ని స్వర్గంలో పుట్టిస్తాడు. ఈ హెవెన్ ని ఇస్లాం లో జన్నా ఇంకా క్రిస్టియానిటీలో గార్డెన్ ఆఫ్ ఈడెన్ అని పిలుస్తారు. సో ఇప్పుడు ఆడమ్ కి తోడుగా ఈవ్ అనే ఒక లేడీని క్రియేట్ చేస్తాడు. వాళ్ళకి కావాల్సినన్నింటినీ దేవుడు ఆ హెవెన్ లో సమకూరుస్తాడు. కానీ వాళ్ళకి అక్కడ ఒక షరతు పెడతాడు. మీరు ఇక్కడున్న హెవెన్ లో ఏమైనా వాడుకోవచ్చు, కానీ అక్కడ ఉన్న ఒక చెట్టు నుంచి మీరు ఏం తినకూడదని చెప్తాడు. బట్ వాళ్ళు ఒక ఈవిల్ స్పిరిట్ మాయాజాలంలో పడి ఆ షరత్తు పెట్టిన చెట్టు నుంచి తినేస్తారు. ఆ పని చేసినందుకు దేవుడు ఆడమ్ ఇంకా ఈవ్ ని స్వర్గం నుంచి బహిష్కరించి భూమి మీద డిఫరెంట్ లొకేషన్ లో పడేస్తాడు. అలా క్రిస్టియానిటీలోంచి కొన్ని వర్గాలు ఇంకా ఇస్లాంలోంచి కొంతమంది ఆయన ఫస్ట్ టైం శ్రీలంకలో పడ్డాడని నమ్ముతుంటారు. ఆ ప్లేసే ఆడమ్ పీక్. అక్కడ మీరు ఇలా పెద్ద పాదం గుర్తుని కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్షియల్ థింగ్ ఏంటంటే ఈ ఆడమ్ పీక్ మీద ఉన్న పాదం గుర్తు హిందువుల్లో కొంతమంది హనుమంతుల వారిదని, ఇంకొంతమంది శివుడిదే అని నమ్ముతుంటారు. బుద్ధిస్టులు కూడా ఇది మా బుద్ధుడి పాదం అని క్లెయిమ్ చేస్తుంటారు. సో ఈ ప్లేస్ కి సాంస్క్రిట్ లో ఇంకో పేరు శ్రీపాద, అంటే పవిత్రమైన పాదం అని అర్థం. మరి మీరేమనుకుంటున్నారు దీని గురించి కమెంట్స్ లో చెప్పండి. నౌ గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఆడమ్ ఆ పీక్ మీద పడ్డ తర్వాత ఈవ్ ని వెతుక్కుంటూ మిడిల్ ఈస్ట్ వైపు వెళ్ళారని కొంతమంది, ఇక్కడ గుర్తు పెట్టుకోండి, కొంతమంది మాత్రమే నమ్ముతారు. మరి బై ల్యాండ్ శ్రీలంక నుంచి మిడిల్ ఈస్ట్ కి వెళ్ళాలంటే ఒకే ఒక దారి, అది ఇండియా నుంచి. సో వెస్టర్న్ పీపుల్ ఆడమ్ ఈ రామ్ సేతు మీద నుంచి వెళ్ళుండొచ్చని నమ్ముతారు. అలా బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాని కాలనైజ్ చేశారో మన రామ్ సేతుని ఆడమ్స్ బ్రిడ్జ్ గా పేరు మార్చారు. అన్ఫార్చునేట్లీ ఆ పేరు ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. భయ్య దీంతో ఆడమ్స్ బ్రిడ్జ్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు ఇది నిజంగానే రామ్ సేతువా అని క్లారిటీ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ముందు చెప్పినట్టు ఏఎస్ఐ వాళ్ళు 2007 లో సుప్రీంకోర్టులో ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు. రామ్ సేతు అనేది మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ కాదని, విచ్ ప్రూవ్స్ ఆ బ్రిడ్జ్ అనేది రాముల వారు కట్టించింది కాదని. దాంతో అపోజిషన్ పార్టీస్ ఇంకా హిందూ గ్రూప్స్ వాళ్ళు ప్రొటెస్ట్లు మొదలు పెట్టారు. మరి ఇది మ్యాన్ మేడ్ కాదు, న్యాచురల్ ఫార్మేషన్ అనడం ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం మీద మనకి క్లారిటీ రావాలంటే అసలు ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ అయినా ఏఎస్ఐ రిపోర్ట్ ఎందుకు ఇచ్చిందో తెలియాలి. ఇయర్ 2005 యూపీఏ ప్రభుత్వంని లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సేతు సముద్రం ప్రాజెక్ట్ ని ఇనాగ్రేట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి పాల్క్ స్ట్రేట్ కి ఒక 12 మీటర్స్ లోతు 167 మీటర్స్ దూరం కెనాల్ తవ్వడం. ఒకవేళ కెనాల్ తవ్వితే పవిత్రంగా భావిస్తున్న రామ్ సేతుని తవ్వాల్సి వస్తుంది. అంటే క్లియర్ గా రామ్ సేతుని డిస్ట్రాయ్ చేయడం.
దాంతో 2005లో హిందూ గ్రూప్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ హిందూ సెంటిమెంట్ ని హర్ట్ చేస్తుందని ప్రొటెస్ట్లు మొదలు పెట్టారు. అలా సుప్రీం కోర్టులో దీని మీద చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. దానివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గర 2 ఆప్షన్స్ మిగిలాయి. ఒకటి, ఈ 2000 కోట్ల ప్రాజెక్ట్ ని ఆపేయడం, లేదా ప్రెసెంట్ డే ఉన్న రామ్ సేతుని రాములు వారు కట్టించింది కాదని ప్రూవ్ చేయడం. కాంగ్రెస్ గవర్నమెంట్ 2వ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంది. వీళ్ళు ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్ అయిన అంశు వీష్ ఆధీనంలో రామ్ సేతు మీద రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. అలా ఏఎస్ఐ వాళ్ళు రామాయణం ఇంకా కొన్ని రీసెర్చ్ పేపర్స్ ని కన్సిడర్ చేసి శాటిలైట్ టెక్నాలజీ హెల్ప్ తో కొన్ని నెలల తర్వాత అంటే సెప్టెంబర్ 2007 సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు. అది ఏంటో తెలుసుగా? ఈ దెబ్బకి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రొటెస్ట్ తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేసింది, కానీ క్వైట్ ఆపోజిట్ జరిగింది. ఇది ఇప్పుడు నేషనల్ ప్రొటెస్ట్ గా మారాయి. అపోజిషన్ లో ఉన్న బీజేపీ కాంగ్రెస్ మీద చాలా విమర్శలు చేశారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దాంతో సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్ట్ మీద 2007లో స్టే ఇచ్చింది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ ఏంటో అని తెలిసింది, కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఇంపార్టెంటో ఆలోచించారా? యాక్చువల్లీ ఈ విషయం మనకి తెలియాలంటే మనం ఒక్కసారి 160 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఇయర్ 1838 ఇండియా బ్రిటిష్ రూల్ కింద ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకి వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాలంటే మొత్తం ఇలా శ్రీలంక నుంచి తిరిగి వెళ్లాల్సి వచ్చేది. సో వాళ్ళు ఒక కొత్త రూట్ కోసం వెతకడం స్టార్ట్ చేశారు. అలా మెరైన్ సర్వీస్ చేస్తున్న మేజర్ ఏడి టైలర్ కి మనం ఎందుకు ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇంకా పాల్క్ స్ట్రేట్ మధ్య కెనాల్ తవ్వకూడదని ఐడియా వచ్చింది. రిమెంబర్, ఈ ప్లాన్ అనేది జస్ట్ బ్రిటిష్ వాళ్ళ ఫేవర్ కోసం డిజైన్ చేసుకుంది. అలా 1860లో టైలర్ దీని గురించి ఒక ప్లాన్ కూడా సబ్మిట్ చేశాడు. బట్ అప్పుడున్న టెక్నాలజీస్ బట్టి ఈ షాలో వాటర్ లో కెనాల్ తవ్వడం అనేది సాధ్యం కాదు. అలా ఆ ప్రాజెక్ట్ అనేది ముందుకి వెళ్ళలేదు. బట్ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంటే ఇయర్ 1955లో ఈ ప్రాజెక్ట్ అనేది మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే అప్పట్లో ఆ ఐడియా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం డిజైన్ చేసుకున్న 1955 కల్లా దీని యొక్క అడ్వాంటేజెస్ మన ప్రభుత్వానికి కూడా అర్థమైంది. సో ఇండియన్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ ఆధీనంలో ఈ ప్రాజెక్ట్ ని రీకన్సిడర్ చేశారు. అలా ఆ ప్రాజెక్ట్ పేరు సేతు సముద్రం ప్రాజెక్ట్ అని కన్ఫర్మ్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి రామస్వామి ముదిరియార్ కమిటీని ఫామ్ చేశారు. సో వాళ్ళు రామ్ సేతు మీద ఇన్ డెప్త్ అనాలిసిస్ చేసి ఈ ప్రాజెక్ట్ కడితే 650 కిలోమీటర్లు శ్రీలంక నుంచి తిరిగి వెళ్లాల్సిన సమస్య తగ్గి ఆల్మోస్ట్ 36 అవర్స్ టైం సేవ్ అవుతుందని రిపోర్ట్ ఇచ్చారు. కానీ మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ టైం కల్లా శ్రీలంక అనేది ఇండియా నుంచి విడిపోలేదు. ప్లస్ ఆ టైంలో ఈ ప్రాజెక్ట్ కట్టాలంటే 9 కోట్లు ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశారు. ఆ ప్రైజ్ విన్నాక అది ఇండియా మీద బర్డెన్ గా మారుతుందని ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొని వెళ్ళలేదు. కట్ చేస్తే 2002 ఇండియా ఎన్డీఏ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆధీనంలో చాలా సమస్యల తర్వాత సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ వచ్చాయి. అలా దాని ఇనాగ్రేషన్ 2005లో యూపీఏ గవర్నమెంట్ చేసింది. తర్వాత తెలుసుగా ఏం జరిగిందో. Has the Setu Samudram project, an ambitious 2,400 crore project that will allow ships to travel directly from within Indian territorial waters, been put on hold indefinitely? Protests from believers who argue that the canal will destroy an ancient bridge that Lord Ram once walked has stonewalled the Setu Samudram, and the minister in charge is clearly once bitten, twice shy. ఇప్పటిదాకా మనం ఈ ప్రాజెక్ట్ లో ఫేస్ అయిన పొలిటికల్ ఛాలెంజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు లెట్స్ ఫ్యాక్ట్ చెక్. అసలు ఇండియా ఇంకా శ్రీలంకని కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ నిజంగానే రామ్ సేతువా అనేది మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 2007 ఏఎస్ఐ వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేయకముందు అంటే ఎగ్జాక్ట్లీ 6 months బ్యాక్ ఫార్మర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ బద్రీనారాయణ గారు పబ్లిక్ లోకి వచ్చి ఒక సెన్సేషనల్ న్యూస్ పాస్ చేశారు. రామ్ సేతు అనేది న్యాచురల్ ఫార్మేషన్ కాదు, అదొక మ్యాన్ మేడ్ బ్రిడ్జ్. దాంతో ఈ న్యూస్ తెగ వైరల్ అయింది. యాక్చువల్లీ ఈయన ఈ మాట చెప్పడానికి రీజన్, ఆయన రామ్ సేతు మీద డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి శాండ్ బెడ్ కింద 6 అడుగుల లోతుల్లో కోరల్ స్టోన్స్ ఇంకా బోల్డర్స్ దొరికాయి. ఇంకా లోతుగా కిందకి వెళ్తే లూజ్ శాండ్ దొరికింది. అంటే దీని అర్థం ఈ మధ్యలో ఉన్న రోలో ఎవరో బోల్డర్స్ తీసుకొచ్చి పెట్టారు. ఒకవేళ ఇది న్యాచురల్ ఫార్మేషన్ అయితే
ఈ 48 కిలోమీటర్స్ పొడుగున ఈ బోల్డర్స్ ఎందుకుంటాయి అనే ప్రశ్న ఆయనకి వచ్చింది. సో వాటిని తీసుకొని వెళ్ళి కార్బన్ డేటింగ్ చేశారు. దాంతో అవి ఆల్మోస్ట్ 5800 ఇయర్స్ క్రితం అని తెలిసింది. మరి దీని మీద శాండ్ ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చని ఆ శాండ్ ని కూడా కార్బన్ డేటింగ్ చేశారు. దాంతో అది ఆల్మోస్ట్ 4000 సంవత్సరాల క్రితంవే అని తెలిసింది. సో ఈ పాయింట్స్ అన్నిటిని కన్సిడర్ చేసి ఆయన ఒక థియరీ చెప్పాడు. జాగ్రత్తగా వినండి. ప్రెసెంట్ నుంచి 18,000 ఇయర్స్ క్రితం ఐసేజ్ అనేది ఉండేది. ఈ ఐసేజ్ అప్పుడు వాటర్ లెవెల్ అనేది ప్రెసెంట్ కన్నా 130 మీటర్స్ కిందకు ఉండేది. అలా గ్రాడ్యువల్ గా ఐసేజ్ అయిపోయేసరికి అంటే 7300 ఇయర్స్ క్రితం ఈ మంచు కొండలు కరిగి వాటర్ లెవెల్ అనేది ఇప్పుడున్న దానికన్నా 4 మీటర్స్ రైజ్ అయింది. దాంతో బేస్ లెవెల్లో ఉండే శాండ్ అనేది ఫామ్ అయి ఉండొచ్చు. బట్ గ్రాడ్యువల్ గా పెరిగిన సీ లెవెల్ అనేది మళ్ళీ తగ్గడం మొదలైంది. అలా 5800 ఇయర్స్ క్రితం ఈ సీని దాటడం కోసం ఆ ఫామ్ అయిన శాండ్ మీద ఎవరో బోల్డర్స్ ఇంకా కోరల్స్ వేసి ఉండొచ్చు అని చెప్పారు. మరి మళ్ళీ ప్రెసెంట్ డేలో ఉన్న శాండ్ దాని మీదకి ఎలా వచ్చిందంటే చూడండి, పాస్ట్ 4000 ఇయర్స్ నుంచి వాటర్ లెవెల్ అనేది రైజ్ అయింది. దాంతో ఈ స్ట్రక్చర్ అనేది వాటర్ లోకి మునిగిపోయింది. అలా ఈ శాండ్ అనేది ఫామ్ అయిందని బద్రీనారాయణ గారు చెప్పారు. ఆ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత పబ్లిక్ కి అదొక మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ అని అర్థమైంది. మరి ఈ థియరీతో అది ఖచ్చితంగా రాముల వారు కట్టించిన రామ్ సేతువే అని కన్ఫర్మ్ ఎందుకు చేయరని ఆలోచిస్తున్నారా? యాక్చువల్లీ ఈ విషయం మీద మనకి క్లారిటీ రావాలంటే రామాయణంలో రామ్ సేతు యొక్క డిస్క్రిప్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సో మనం యుద్ధకాండం చాప్టర్ 22కి వెళ్తే రామ్ సేతు కన్స్ట్రక్షన్ అనేది మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో నలా స్టార్ట్ చేశాడని ఉంది. అంటే ఈ బ్రిడ్జ్ అనేది మిడిల్ ఆఫ్ ద ఓషన్ లో కట్టారు. ఇక్కడ మీరు కట్టించింది రాముల వారు కదా, నలా ఎవరో అని కన్ఫ్యూజ్ కాకండి. నలా అనేవాడు వానరుల్లో చీఫ్ ఆర్కిటెక్ట్. సో రామాయణంలో కూడా మీరు చూస్తే రామ్ సేతుని నల సేతు అని మెన్షన్ చేసి ఉంటారు. ఇప్పుడు హిస్టరీ ప్రకారం రామాయణం అనేది 5000 BCEలో జరిగింది. ఈ డేటాని మనం అప్పట్లో ఇండియన్ జియోగ్రఫీతో కంపేర్ చేసి చూస్తే ఆ టైంలో శ్రీలంక అనేది ఇండియన్ మెయిన్లాండ్ తో కనెక్ట్ అయి ఉందని చూడొచ్చు. అంటే ఇండియా ఇంకా శ్రీలంక మధ్య డీప్ ఓషన్ అంటూ ఏమీ లేదు. విచ్ ప్రూవ్స్ ప్రెసెంట్ డే ఉన్న రామ్ సేతుని రాముడు కట్టించిన రామ్ సేతు కాదు. ఒకవేళ మళ్ళీ మనం ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అని చెక్ చేసుకోవాలంటే ఇండియా చుట్టూ ఉన్న వాటర్ ని తీసేయాలి. అది చూడ్డానికి సంవట్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇండియా శ్రీలంకతో కనెక్ట్ అయి ఉంది. సిమిలర్లీ ఇంకా కొంచెం వాల్మీకి రామాయణంలో డీటెయిల్ గా చూస్తే మనం ఈ బ్రిడ్జ్ ప్రతిరోజు ఎంత లెంత్ ఇంకా విత్ తో కన్స్ట్రక్ట్ చేశారని డీకోడ్ చేయొచ్చు. ఫర్ రిఫరెన్స్, ఫస్ట్ డే 14 యోజనాస్, సెకండ్ డే 20 యోజనాస్, థర్డ్ డే 21 యోజనాస్, ఫోర్త్ డే 22 యోజనాస్, ఫిఫ్త్ డే 23 యోజనాస్. టోటల్ 5 days లో 100 యోజనాస్ తో బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక యోజన అంటే 12 కిలోమీటర్స్, అంటే టోటల్ 100 కిలోమీటర్స్ కాబట్టి 12 మల్టిప్లైడ్ బై 100 అంటే రామ్ సేతు యొక్క లెంత్ అనేది 1200 కిలోమీటర్స్. ఇప్పుడు మళ్ళీ దీనిని ప్రెసెంట్ డే ఉన్న రామ్ సేతుతో కంపేర్ చేద్దాం. ఇక్కడ దీని లెంత్ జస్ట్ 48 కిలోమీటర్స్. సర్లే, 48 కిలోమీటర్స్ తో పాటు శ్రీలంక లెంత్ ను కూడా ఇంక్లూడ్ చేద్దాం. అది 445 కిలోమీటర్స్. అంటే టోటల్ లెంత్ జస్ట్ 490 కిలోమీటర్స్ మాత్రమే. దీనిని వాల్మీకి రామాయణంతో కంపేర్ చేస్తే ఒరిజినల్ రామ్ సేతు లెంత్ అనేది ప్రెసెంట్ డే శ్రీలంకని దాటి వెళ్ళిపోతుంది. అందుకే ప్రెసెంట్ డే ఉన్న రామ్ సేతుని ఒరిజినల్ రాముల వారు కట్టించిన రామ్ సేతు అని కన్ఫర్మ్ చేయలేము. మరి ఇక్కడ ఒక ప్రశ్న, పురాణాల్లో చెప్పినట్టు అసలైన రావణుల లంక ఎక్కడుంది? దీనికి ఆన్సర్ ఆథర్ నీలేష్ ఓక్ గారు స్పెక్యులేట్ చేశారు. దాని ఓవర్ వ్యూ మాత్రమే నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. ఒకవేళ డీప్ గా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వర్త్ వాచింగ్ ఉంటుంది. యాక్చువల్లీ వాల్మీకి రామాయణం బట్టి రాముల వారు వెస్టర్న్ ఘాట్స్ ఫాలో అవుతూ ఇండియాకి దక్షిణం వైపుకి వచ్చారు. అక్కడ హనుమంతుల వారు సీతాదేవి ఎక్కడుందో అని చూడ్డానికి ప్రెసెంట్ డే తమిళనాడులో ఉన్న మహేంద్రగిరి పర్వతం ఎక్కి సుగ్రీవుడు చెప్పినట్టు సౌత్ డైరెక్షన్ లో చూశారు. సో రావణ లంక ఇంకా శ్రీలంక ఒకటి అవ్వదు. బికాస్ మహేంద్రగిరి పాయింట్ నుంచి శ్రీలంక ఈస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే లంక అనేది ప్రెసెంట్ డే మాల్దీవ్స్ డైరెక్షన్ లో ఉండొచ్చు. ఇప్పుడు మనం రావణ లంక యొక్క అప్రాక్సిమేట్ పొజిషన్ కోసం సూర్య సిద్ధాంత ఇంకా సిద్ధాంత శిరోమణి అనే ఆస్ట్రోనామీ బుక్స్ ని రిఫర్ చేయాలి. ఎందుకంటే ఈ బుక్స్ ని బేస్ చేసుకొని మన పూర్వీకులు సెలెస్టియల్ మూమెంట్స్ హెల్ప్ తో టైం ని ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. అలా ఆ బుక్ లో ప్రైమ్ మెరిడియన్ ఎక్కడైతే దేవతలు ఉండే భూమిని టచ్ చేస్తుందో అదే ప్రైమ్ మెరిడియన్
రాక్షసులుండే భూమిని కూడా టచ్ చేస్తుందని చెప్పారు. ఇక్కడ దేవతలుండే భూమి అంటే అవంతి ఇంకా రోహతక, అవి ప్రెసెంట్ మధ్యప్రదేశ్ ఇంకా హర్యానా రీజన్స్ లో ఉంది. సిమిలర్లీ రాక్షసులుండే భూమి అంటే రావణుడి లంక. సో మన పురాణాల ప్రకారం ప్రైమ్ మెరిడియన్ ఎక్కడుందో అని చూస్తే అది కురుక్షేత్ర ఇంకా ఉజ్జయిన్ నుంచి పాస్ అవుతుంది. అంటే రావణుడి లంక కూడా ఈ లైన్ మీదే ఎక్కడో ఉంది. ఇప్పుడు ఫర్దర్ గా ఎగ్జాక్ట్లీ స్పెక్యులేటెడ్ లొకేషన్ కోసం వాల్మీకి రామాయణంలో లంకని ఎలా డిస్క్రైబ్ చేశాడో తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఈ రావణ లంక యొక్క డిస్క్రిప్షన్ మనం యుద్ధకాండంలో చూడొచ్చు. ఇది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు కనిపిస్తుంది. ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ఇక్కడ మీరు చూస్తే లంక అనేది మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లోరా అండ్ ఫోనాతో సిటీ ఎన్గ్రేవ్డ్ విత్ గోల్డ్ అండ్ జెమ్స్ లాగా ఉందని హనుమంతుడు డిస్క్రైబ్ చేశాడు. బట్ ఇక్కడ ఇదొక మెటాఫర్. సిటీ ఆఫ్ గోల్డ్ అంటే సిటీ అనేది మెరుస్తుంది అర్థం. అంటే ఆ ఏరియాలో సన్లైట్ అనేది ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఈ సన్లైట్ అనేది ఎక్కువగా ఎక్కడ పడుతుందంటే అది ఈక్వేటర్. సో లంక అనేది ఈక్వేటర్ మీద ఉందని అర్థం. సో నేను మీకు పైన చెప్పిన ప్రైమ్ మెరిడియన్ ఇంకా ఈక్వేటర్ కలిసే పాయింట్ ఎక్కడ ఉందని చూస్తే అది ప్రెసెంట్ డే మాల్దీవ్స్ దగ్గర. ఇది ఆల్మోస్ట్ 100 యోజనాస్ డిస్టెన్స్ లో కూడా ఉంది. మరి ఈ రావణ లంక ప్రెసెంట్ డే ఏమైపోయిందంటే దీనికి పర్టికులర్లీ ఇదే రీజన్ అంటూ చెప్పలేము. ఎందుకంటే కొంతమంది వాల్కనిక్ ఎరప్షన్స్ వల్ల ఇవి ఐలాండ్స్ గా విడిపోయిందంటారు. ఇంకొంతమంది సీ లెవెల్ అనేది పెరిగి మునిగిపోయిందని చెప్తారు. అందుకే రాములు వారు కట్టించిన రామ్ సేతు అనేది ఒక మిస్టరీ విచ్ ఈస్ అన్సాల్వ్డ్. సో దిస్ ఈజ్ హౌ రావణ లంక ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రెసెంట్ డే శ్రీలంక. మరి రావణుడు రిలేటెడ్ థింగ్స్ శ్రీలంకలో చాలా ఉన్నాయని మార్కెటింగ్ చేస్తారు. మరి అవేంటంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది శ్రీలంక యొక్క ఎకానమీ అనేది టూరిజం మీద రన్ అయ్యే ఎకానమీ. మరి రావణుడు రిలేటెడ్ థింగ్స్ ఉంటాయా ఉండవా కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ కాదు శ్రీలంకనే రావణుడి లంక అని నేను నమ్ముతా అంటే అది మీ ఇష్టం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి, శ్రీలంకకి దాని పేరు 1972లో వచ్చింది. అంత ముందు వరకు దాని పేరు సేలాన్. అది బయట దేశం నుంచి వచ్చిన కాలనైజర్స్ పెట్టారు. మరి దానిని పురాణాల్లో ఏమని పిలిచేవారంటే సింహల. అది అక్కడున్న సినలీస్ పీపుల్ ని రీప్రజెంట్ చేస్తూ పెట్టారు. యాక్చువల్లీ ఈ సింహల యొక్క డిస్క్రిప్షన్ శ్రీమద్ భాగవతంలో కూడా ఉంది. అందులో సింహల ఇంకా లంకని 2 డిఫరెంట్ ఐలాండ్స్ గా మెన్షన్ చేశారు. మరి శ్రీలంకనే లంక అంటారా కమెంట్స్ లో చెప్పండి. యాక్చువల్లీ కంగారు పడకండి, ఇది మళ్ళీ సపరేట్గా షూట్ చేస్తున్నాం, అందుకే కొత్త అటైర్లో కనబడుతున్నాను. సో యాక్చువల్లీ దీంతో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మా ఛానల్ పెట్టి 1 year 1 month అవుతుంది. మమ్మల్ని చాలామంది అడుగుతుంటారు మీ వీడియోలు ఎందుకు లేట్గా వస్తాయని. యాక్చువల్లీ మేము దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వీఆర్ జస్ట్ టీమ్ ఆఫ్ 2. ఎస్పెషల్లీ మేము మా మోటో ఏం పెట్టుకున్నామంటే ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు వీడియోస్ క్వాంటిటీ కన్నా క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మా వీడియోస్లో మీరు చూస్తే చాలా ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో ఇది నచ్చి చాలామంది మమ్మల్ని సబ్స్క్రైబ్ కూడా చేశారు. సో ఈరోజు వీడియో కూడా మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఒకవేళ మనసారా నచ్చినట్టయితే లైక్ గుద్దేయండి. సో దిస్ ఈజ్ యువర్ శ్రీకర్ విత్ అఖిల్ సైనింగ్ ఆఫ్.